టీచర్ ఎవరు? టీచర్ ఎవరు? కూర్చోండి. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4, రూల్ నెంబర్ 5. అమ్మా ఎన్నో అమ్మాయి నువ్వు? మీ అమ్మా నాన్నకి లాస్ట్ నెంబర్ 5. కరెక్ట్ చెప్పావు కదా? ఓకే. ఏంటో నువ్వే చదువుకున్నా? 8th క్లాస్. నువ్వమ్మా 7th క్లాస్. ఇప్పుడు ఈ పిల్లలంతా ఉన్నారు కదా, ఒకప్పుడు అందరూ అనుకున్నాడు పిల్లలంటే భారం, అవునా? ఇప్పుడు పిల్లలంటే మీ అభిప్రాయం? భార్య భర్త చెప్పండి. ఇప్పుడు పిల్లలంటే ఒకప్పుడు భారం, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీకు ఆదాయం వచ్చిందా? ఇప్పుడు ఉదాహరణకు 65,000 అకౌంట్ వేసేవాళ్ళు వాళ్ళు లేకపోతే మీకు వస్తుందా? మరి అప్పుడు ఏంటి? ఆదాయం కదా, అవునా కదా? ఆదాయం. రెండోది, వీళ్ళ బాగా చదివిస్తాను అనుకోండి, అప్పుడేంటి? బాగా చదువుకుంటే పైకి వస్తే ఇప్పుడు మీకు పొలం ఉందా? ఎంత ఉందమ్మా? 5 ఎకరాలు. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 30,000 వస్తుంది. బాగా పెంచాలనుకోండి ఆదాయం ఎంత వస్తుంది? మ్యాక్సిమం అంటే 1 లక్ష 2 లక్షలు. వీళ్ళు 5 మంది చదువుకోండి, మీరు బాగా చదివి గవర్నమెంట్ అన్నీ చేస్తారు, బాగా చదివిస్తారు. చదివించి వాళ్ళకి కానీ బాగా స్ఫూర్తినిచ్చి తల్లిదండ్రులుగా బాగా చదివిస్తే ఆకాశమే హద్దుగా, అవునట? ఇప్పుడు మీ ఆస్తి భూమితో సమానంగా మనిషికి 1 ఎకరా ఇచ్చేవాళ్ళు. 5 మందికి 5 ఎకరాలు. ఆ 5 ఎకరాల వాళ్ళు ఎంత ఆదాయం వస్తుంది? ఎదురాదు కదా. 5 మంది బాగా చదువుకుంటే ఎంత ఆదాయం వస్తుంది? బాగా నువ్వు వీళ్ళకందరికీ స్ఫూర్తిని వాళ్ళకి మీకు ఇస్తున్నావా? చెప్తున్నావా? నేను కూడా పిల్లలే సంపద, పిల్లల్ని బాగా చదివిస్తే అదే పెద్ద దేశానికి పెట్టుబడి. మీరు కూడా బాధ్యతగా పిల్లలు వేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రయోజనం ఉంటుంది దేశానికి, ప్రపంచానికి. మీ పిల్లలు మీకే కాకుండా దేశానికి ఆస్తి. సరేనా? ఎలా ఏమవుతావు? టీచర్. నువ్వమ్మా? డాక్టర్. నువ్వే? కలెక్టర్. నువ్వు? టీచర్. నువ్వేమవుతావు? టీచర్. ఎందుకు? చదువుతావా? ఇప్పుడు కూర్చో. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మీరు వాళ్ళకి విజన్ నేర్పిస్తున్నారా? పిల్లలకి అందరికి మరి టీచర్లు కావాలనుకుంటున్నారా? ముగ్గురు టీచర్లు కావాలి కాదు, మనం చెప్పలా వాళ్ళకి అందరికీ వాళ్ళు ఏమవ్వాలి, ఒక స్ఫూర్తి, చైతన్యం వాళ్ళలో టీచర్గా మీ పిల్లలు రాబోయే రోజుల్లో అత్యంతమైనటువంటి మంచి క్యారియర్ వచ్చిందనుకో, మంచి డాక్టర్ అయ్యాడు, మీకు గర్వం కదా? లేకపోతే అందరూ టీచర్లే అనుకున్నారు, మీకు వచ్చేది 8 టీచర్లు కావాలి. సమాజంలో మార్పులు బట్టి మీరు కూడా వీళ్ళ పిల్లలందరినీ బాగా ఇది చేయాలి. సార్ ఇది కరెంట్ ఇయర్ సార్, ఇది లాస్ట్ ఇయర్ సార్. అంటే ఫస్ట్ ఇయర్ కనుక అంటే ఇప్పుడే స్టార్టింగ్ కనుక అకాడమిక్ ఇయర్ ఇది సార్. ఇది లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ కార్డు. సో అటెండెన్స్ అన్నీ స్కూల్కి జూన్ రోజు డెమో పెట్టావు, జూన్ బెటర్గా వచ్చావు, మళ్ళా ఆగస్టులో డెమో కొట్టావు, సెప్టెంబర్లో డెమో కొట్టావు, అక్టోబర్లో డెమో కొట్టావు, నవంబర్లో మీరు బెటర్గా ఉన్నావు. 10కి 7 వచ్చాయి అటెండెన్స్, అవునా? ఏం చేస్తారు అప్పుడు? ఫోన్ చేసి అడిగాను సార్, అప్పుడు 2 రోజుల్లో పంపించేవాడు సార్. హాస్టల్లో ఉంటుంది సార్ అమ్మాయి. అందుకే మీకు ఇంకా చైతన్యం రావాలి.
పిల్లల పైన శ్రద్ధ పెట్టాలమ్మా. అన్ని గవర్నమెంట్ చేస్తాం, బాగా సర్వీస్ చేయవచ్చునంటే వాళ్ళు ప్రయోజనం. రెండోది 7 రోజులు గాను 6 రోజులు అటెండ్ అయ్యారు, 85%. రెండో టర్మ్లో 107 రోజులు గాను 72 రోజులు అటెండ్ అయ్యారు. ప్లేయింగ్, స్కిప్పింగ్, గుడ్ ఇన్ స్పోర్ట్స్, ఆస్పిరేషన్ డాక్టర్ చెప్పేసావు, డాక్టర్ చెప్పావు, స్కూల్ కొడుతున్నావు. చదువుకోవాలి కదా, డాక్టర్ కావాలంటే. డాక్టర్ కావాలంటే చదువుకోవాలి. అదే మరి సైన్స్ చదువుకోవాలి. బాగా సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవడానికి ఈజీగా వస్తుంది. రాత లెక్కలు చేయకపోవడం, రాత లెక్కలు వేయకపోవడం, ఈ 2 మోటివేషన్ కౌన్సిలింగ్ చేసి న్యూ లెర్నింగ్ మెథడ్స్ కూడా నేర్పించాలి. లెర్నింగ్ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. తెలుగులో ఇది 50 కమ్మా ఇది. అవును సార్. ఫార్మేటివ్ 50 సార్, సమ్మేటివ్ 80 సార్. ఇదేమో 29 50. 29-50 సార్. ఫైనల్ ఎగ్జామ్స్ లో మొత్తం ఫార్మేటివ్ మొత్తం 4 కలిపి 50 కడతాం సార్. 20 మార్క్స్ సార్ అది. దాన్ని మనకి సమ్మేటివ్ 80 మార్కులకి 100 మార్క్స్ చేస్తాం సార్. దాన్ని అప్పుడు 3 days సార్. 100 ఇప్పుడు నేను ఈ అమ్మాయి వచ్చి ఫార్మేటివ్ అసెస్మెంట్ 163 C1, ఫార్మేటివ్ అసెస్మెంట్ నెంబర్ 2 128 మార్క్స్ 2 కలిపా